రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో రైతు బంధు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి, ఎలాంటి సందేహం లేదు. ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ఫోకస్ దాని మీదే పెడుతుంది. కాకపోతే మీరు ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్ దీని వెనకాల ఉంది, రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని మీరు చెప్తున్నట్టు ఇందులో ఏ పాయింట్ కూడా ఈసీ చెప్పడం జరగలేదు. ఈసీ ఎప్పుడైతే రైతు బంధు ఇవ్వాలి రైతులకు అంటూ కూడా బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసిందో అప్పుడు కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ ఈసీ ఇవ్వడం జరిగింది. అందులో కొత్త వారికి బెనిఫిట్స్ ఇప్పుడు యాడ్ చేయకూడదు, గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేవి మీరు వేయాల్సి ఉంటుంది. అలాగే ప్రచారాల్లో ఈ యొక్క పదాన్ని కానీ రైతు బంధుకు సంబంధించిన డబ్బుల ప్రస్తావన కానీ రాజకీయ సభల్లో కానీ ప్రచారంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇది కేవలం అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉండాలి, చెక్ రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఇవ్వకూడదు. ఇవే నిబంధనలు. మరి ఈ నిబంధనల్ని హరీష్ రావు ఉల్లంఘించలేదు అంటారా? తన సభల్లో ప్రచారంలో రైతు బంధు ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, టింగ్ టింగ్ అంటూ మెసేజ్లు వస్తాయంటూ కూడా రాజకీయంగా ప్రస్తావించలేదు అంటారా? ఈసీ మెన్షన్ చేసింది కూడా అదే. అదే 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 అండి, వాస్తవానికి వాళ్ళ కుతంత్ర బుద్ధిని బయట పెట్టుకున్నారు ఏదో రకంగా. అది ఈసీ మన ఆ రూపమో ఈ రూపం ఏదో రూపంలో వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి రైతు బంధు ప్రోగ్రామ్ అనేది కొత్తగా ఇప్పుడు పెట్టిన ప్రోగ్రామ్ కాదండి, అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. 10 సీజన్లు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్, ఆల్రెడీ 10 సీజన్లు ఇచ్చేసినాం. అది ఎన్నికల ముందు పెట్టినటువంటిది కాదండి. రైతు బంధు అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజా ప్రయోజనార్థం రైతుకు లాభం కూర్చే విధంగా సెపరేట్ గా ఆలోచించి పెట్టినటువంటి ప్రోగ్రామ్ అది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా లేదు. అది ఫస్ట్ టైం ఈసీ వద్దన్నప్పుడే మేము ప్రశ్నించాం. మా బీఆర్ఎస్ పార్టీ మా అధినేత ప్రశ్నించిండు, కానీ కాంగ్రెస్ నాయకులు వెంటబడి మరీ ఆపించిండ్రండి. వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే ఇప్పటికే 10 సీజన్లలో 72,000 కోట్ల రైతు బంధును 65 లక్షల మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దాంతో రైతులంతా కూడా కేసీఆర్ వైపు ఉన్నారని అభద్రతతో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ వైపు ఉన్నారు రైతులంతా అని అభద్రతతో ఉండి ఈ స్కీమ్ ని ఆపేసిండ్రు వాళ్ళు. రజితారెడ్డి గారు, మీరే చెప్తున్నారు ఇప్పటికీ 10 సార్లు కేసీఆర్ ప్రభుత్వం రైతులకి రైతు బంధు ఇచ్చింది, మేనిఫెస్టో లేకపోయినా సరే అనేది చెప్తున్నారు. అలాంటప్పుడు 10 సార్లు ఇచ్చినప్పుడు రైతులు ఆటోమేటిక్ గా ఉంటారు కదా, మరి ఈసారి ఇవ్వకపోతే రైతులు ఉండకుండా ఉంటారా? లేదండి, ఇవ్వకపోవడం అనే ప్రశ్న లేదు. మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వెళ్ళి కూడా ఎలక్షన్ కమిషన్ కి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఆల్రెడీ. మేము మేనిఫెస్టోలో పెట్టింది కాదండి, ఇది ముందు నుంచి ఉన్న ప్రోగ్రామే, ఇది ఆపడానికి వీల్లేదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లనే ఈసీ కొద్దిగా ఊరటనిచ్చింది. కానీ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు రైతు వ్యతిరేకతను చాటుకుంటూ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంలోనే ఇప్పుడు రైతు నోటికాడ బుక్కను గుంజుకునే ప్రయత్నంలో వాళ్ళ విధానాన్ని రుజువు చేసుకున్నారండి. మళ్ళా కూడా రైతు రుణమాఫీ కూడా ఇట్లనే కంప్లైంట్ చేసి ఆపిండ్రు. అది కూడా రైతు రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి ఆగిపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టింది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వాళ్లకు వ్యతిరేకంగా ఓటు వేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ రోజు. అదే విధంగా వీళ్ళు పిఎం కిసాన్ ని అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతు బంధుని ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలి ఈ బ్రదర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన చెప్పాలి, పిఎం కిసాన్ ని అడ్డుకొని వీళ్ళు రైతు బంధుని ఎందుకు అడ్డుకుంటున్నారు? చూడండి, బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది అనడానికి ఇది నిదర్శనం కాదంటారా? ఈసీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే చేస్తుంది అన్నట్టే కదండి. మరి ఇప్పుడు బీజేపీ కూడా ఆడించినట్టే ఆడుతుంది ఈసీ. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రైతు బంధుని ఆపి వీళ్ళు సైకో ఆనందం పొందుతున్నారు, కానీ రైతుల వ్యతిరేకి ఈ కాంగ్రెస్ అధికారం కోసం రైతుల పొట్టగొడతారా మీరు? రైతు బంధు దుబారా అంటున్నారు, అది కాదని చెప్పేసి మా అధినాయకుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగానే రైతును నిలబెట్టే భరోసా అయినటువంటి ఈ రైతు బంధుని ఆపి లేదా పైశాచిక ఆనందం పొందుతున్నారు, కానీ దీన్ని రైతులు గాని ప్రజలు గాని ఎంత మాత్రం హర్షించారండి. ఇవాళ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సారథ్యంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందండి. ఇలా వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుండి పట్టణం వరకు, ఇలా విద్య నుంచి వైద్యం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధిలో ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలిస్తే వీళ్ళు ఎక్కడున్నారండి? కాంగ్రెస్ పార్టీ ఇలా దృఢమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండి రైతులను రాజులు చేసే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా ఈ ప్రగతి సాధ్యమైందని
వీళ్ళ మట్టి బుర్రలకు ఎప్పుడు అర్థమవుతుందండి? ఈ అభివృద్ధి ఇట్లనే కొనసాగించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కదండి. ఇవాళ చూడండి, దేశానికి అన్నపూర్ణ అయిందండి. వీళ్ళు ఎక్కడ వీళ్ళకి కనిపిస్తలేదండి వీళ్ళ కంటికి. ఈ రోజు అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంటే వీళ్ళు అడ్డుకట్టలు పెట్టి కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఆపుతున్నారండి. వాళ్ళని అడగండి, రైతుల దగ్గర పోయి కేసీఆర్ మీకు ఆస్తులు ఇచ్చిండా, అంతస్తులు ఇచ్చిండా అని అడగండి. నీళ్ల కోసం బీడుబడ్డ పొలాలకు, నీళ్లు లేని పొలాలకు నీళ్లు ఇచ్చిండని. ఓకే రజితారెడ్డి గారు, టోటల్ గా రైతులకి పెద్దపీట వేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అంటారు. ఎగ్జాక్ట్లీ 60 ఏళ్ళ అందరి సహాయం ఇవాళ వాళ్ళ రెక్కల కష్టము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కదండి. ఇవాళ వాళ్ళ కష్టం వృధా పోనీయలేదు, వాళ్ళ చెమట చుక్కలు వృధా పోనీయలే కేసీఆర్. ఈ రోజు సాగు చేయడం వాళ్ళ బాధ్యత, వాళ్ళు పండించిన పంటలకు న్యాయం చేయడం కేసీఆర్ గారు బాధ్యతగా తీసుకున్నారండి. వాళ్ళు లేకుంటే సృష్టి ఎక్కడదండి, వాళ్ళు లేకుంటే అన్నం ఎక్కడిది? అసలు దేశానికి కమిషన్లు కాకతీయ అన్నారు, స్కామ్ల ఓకే రజితారెడ్డి గారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అసలు బీఆర్ఎస్ రేక ముందు ప్రజలు అసలు అన్నమే తినలేదు, అసలు రైసే లేదు, అసలు బతకలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మీరు నిజమండి. అసలు తెలంగాణలో ఏం లేదు, తింటానికి కూడా తిండి లేదు అన్న పరిస్థితి ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. బట్ ఆ పరిస్థితి తర్వాత ప్రాజెక్టులు కట్టడం, కొన్ని ఎకరాలు సాగులోకి రావడం వాస్తవమేమో కానీ మీరు చెప్పినంత దుర్భర పరిస్థితుల్లో అయితే లేదు. వెంకట గారు, దుర్భర పరిస్థితులు ఉంటే 10 ఏళ్ల కింద పోండి, ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకకు పోండి, 60 ఏళ్ల కింద ఆగమైన బతుకులు ఏందో చెప్తారు. 100 ఏళ్లు పాలించిన ఈ కాంగ్రెస్ ఎంత ఇప్పటికి కూడా వాళ్ళ నాయకుడు అదే చెప్తున్నాడండి, 3 గంటల కరెంటే చాలంటున్నాడు. ఇప్పటికి కూడా అదే మళ్ళా వెనక్కి తీసుకుపోయే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందండి తెలంగాణ. అప్పుడే మేడం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు మేము మట్టి బుర్రలైనాం మేడం. కేసీఆర్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు మట్టి బుర్రలైనాం. నిరుద్యోగ రేటు పెరిగినందుకు ప్రశ్నించినందుకు మట్టి బుర్రలైనాము. కాళేశ్వరంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు మట్టి బుర్రలైనాము. 2014 నుంచే బతకడం స్టార్ట్ చేసినాం. 2014 నుంచే రోడ్లు వచ్చినాయి, 2014 నుంచే కరెంట్ తీగలు వచ్చినాయి, 2014 నుంచే స్కూళ్ళు ఎస్టాబ్లిష్ అయినా స్టార్ట్ అయినాయి, 2014 నుంచే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, 2014 నుంచే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి అంటే ఉద్యోగాలన్నీ భర్తీ అయినాయి, 2014 నుంచే సెక్రటేరియట్ అంతా ఇక 2014 నుంచే తెలంగాణ పురుడు పోసుకున్నది. అంతకుముందు పాలన లేదు, వ్యవస్థ లేదు, సంక్షేమం లేదు, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లేడు. మేడం నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మీరు చెప్తున్నారు కదా మేము మోకాల దేశం అని చెప్పి. కేసీఆర్ గారు ఇందాక మాట అన్నారు కదా, ఏమన్నారు, 6వ తారీఖు నుంచి మేము రైతు బంధు చేస్తామని అన్నారు కదా. అంటే దట్ మీన్స్ ఏంటంటే 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నట్టే మేడం. ఒక ముఖ్యమంత్రి హోదాలో తను ఒప్పుకున్నాడు కదా. అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇలాంటి కల్లిబుల్లి కథలు పడితే ఆగమవుతామని చెప్పి ఆయనకు తెలుసు కదా. మరి ఇన్ కేసు మీరు చెప్తే ఎలక్షన్ 3వ తారీఖు అంటే 30వ తారీఖు వరకు ఆపారనుకోండి, మేము 1వ తారీఖు నుంచి ఇచ్చుకుందాం, 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు ఇచ్చుకుంటామని చెప్పి చెప్తే అయిపోతుంది కదా. మరి ఎందుకు 6వ తారీఖు నుంచి ఇస్తామంటున్నారు? అంటే అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది మేడం. ఎలక్షన్ కోడ్ ని గౌరవించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి రైతులు ఇబ్బంది పడకూడదు, ప్రజలకు రావాల్సిన సంక్షేమం అందాలి అని ఒక రిక్వెస్ట్ మీద ఈసీ దీనికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ దీనికి మీరు అడ్డుకున్నారు. మేడం ఒక్క మాట నేను చెప్తాను మేడం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటిఫికేషన్ ఉంటుంది కదా, ఆ నోటిఫికేషన్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారా, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నారని చెప్పి క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది కదా మేడం. మేము ఏం ప్రభావితం చేస్తాం వాళ్ళని? హరీష్ రావు గారు చెప్పిన మాట వల్లనే మంగళవారం మీ అకౌంట్ లో పైసలు పడతాయని చెప్పిన మాట ప్రకారమే మేము ఆపినామని చెప్పారు కదా వాళ్ళు. తప్ప మా మీద ఎందుకు వేస్తారు? ఈ మాట వాస్తవం కాదని చెప్పి రజితారెడ్డి గారిని అడగండి ఒక మాట. ఇది కాంగ్రెస్ పార్టీ లేఖ రాసి ఆపిన మాట వాస్తవమా? మేడం ఆ మాట ఈసీ చెప్తే బాగుంటుంది మేడం. ఆ మాట ఈసీ చెప్తే బాగుంటుంది. ఈసీ చెప్పింది కదా మేడం. ఒక ఎలక్షన్ సభలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొన్ని 100 కోట్లను ప్రభావితం చేసే అంశం మీ ఎలక్షన్ అంటే మీ మొబైల్కు టింగు టింగు అని మెసేజ్ వస్తుందని చెప్పి ఇంత బాగా ప్రభావితం చేయగలిగితే దాన్ని ఆపింది మేము కాదు కదా మేడం. మీ రైతు వ్యతిరేక విధానాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. ఒకడు వస్తాడు మోటార్లకు మీటర్లు పెట్టొద్దంటాడు, ఇంకోడు వస్తాడు ఉన్న మోటార్లని వీకేయాలంటాడు. ఈ మాటలు ఇవన్నీ, ఒకడు వచ్చి రైతు బంధు దండగంటాడు, ఇంకోడు వస్తాడు ధరణి ఎందుకంటాడు. ఇవన్నీ తెలంగాణ సోయిలేని నేతల మాటలండి. వీళ్ళకి అధికారమే పరమావధి. వీళ్ళకు కత్తి తెలుసా, నెత్తి తెలుసా? వీళ్ళకు ప్రజలు ఓటర్ల లెక్క కనబడతారు. వీళ్ళకు ప్రజలంటే కేవలం ఓటు వేసే యంత్రాలు మాత్రమే. వాళ్ళ బాధలు వీళ్ళకి పట్టవు. వీళ్ళకు మేమేం చేసినాం మాకేమైపోయిందో మాత్రం అడుగుతున్నారు కానీ మీరేం చేశారని చెప్పండి మేడం. 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు అది చెప్పండి ఫస్ట్. మేమేం చేయలేదు, మేమేం కట్టలేదు, మరి మీరైనా ఏమైనా చేశారంటే అదే చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ మాట్లాడదాం మనం.